కటింగ్ కాబట్టి సాదా కటింగ్ కొంతమంది సాదా జాకెట్లు వాడతారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా, పెద్ద వయసు వాళ్ళు క్రాస్ కటింగ్ వాడతారు, వాళ్ళకి ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి. ఇది సాదా జాకెట్ ఫోల్డింగ్, వాళ్ళు క్రాస్ వేయకూడదు. మనం అందరం మీడియం వయసు వాళ్ళు అందరూ కంపల్సరీ క్రాస్ వేస్తారు కాబట్టి క్రాస్ కటింగ్. సాదా జాకెట్ అనేటప్పటికి ఇలా సాదా వేసుకోవాలి. సాదా జాకెట్కి ఈ 80 క్వాలిటీ ముక్క సాగుతుంది, ఇది చిన్న జాకెట్ క్రాస్ కాబట్టి సరే. ఓకేనా? ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ వేస్తాం. క్రాస్ కంపల్సరీ ఈ మూలలో చూసుకోవాలి. ఈ మూలలో చూసుకుంటే మనకి క్రాస్ అన్నది తెలుస్తుంది. ముందు క్లాత్ అన్నది బ్యాక్ బట్టే మనకి ఫ్రంట్ అన్నది వస్తుంది. బ్యాక్ మీదనే మనం ఫ్రంట్ కటింగ్ అన్నది వేసుకోవాలి. ముందు బ్యాక్ మొత్తం వేసేసుకోవాలి. వేసిన తర్వాత మన షేప్ డాట్ పొడవు ఇంచుమించు ఎంత ఉన్నది ఎవరికైనా ఐడియా, అందరు జాడి పెట్టుకునేవాళ్ళే కదా, ఎంత పట్టు కట్టు పొడుగుంటుంది 2 అంగుళాలు. మనం 2 అంగుళాలు వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని 2 అంగుళాలు ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? క్లాత్ ఎంత ఉన్నది మన కటింగ్లో అడ్జస్ట్మెంట్లో కూడా కటింగ్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ గురించి అని 2 అంగుళాలు నిర్ణయించేసాను, ఫోల్డ్ చేసాను ఇక్కడ. ఓకే, ఇంకా మిగిలిందంతా సేమ్ అలాగే గీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అలాగే గీసేసుకోవాలి. ముందు ఇలా మార్చి వేసుకోండి. టచ్ లేని వాళ్ళు మ్యాక్సిమం అలవాటు అయ్యే వరకు స్కేల్ అలా యూస్ చేసుకుంటే కొంచెం కటింగ్ అది నీట్గా వస్తుంది. కటింగ్ నేర్చుకునే వాళ్ళు స్కేలు టేపు పీసు కంపల్సరీ ఉంటేనే కటింగ్ ఫినిషింగ్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. స్కేలు పీసు టేపు కంపల్సరీ ఉండాలి. చాక్ పీసులు అంటే ఒక పావు ఎక్కువ వచ్చేస్తుంది, అందుకే పీసు వాడేవి. ఇది మొన సన్నంగా ఉంటుంది కదా, దాని గీయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది, తీసుకోవడానికి కూడా కంఫర్ట్. మనం ఇప్పుడు ఆ 2 అంగుళాలు మినహాయించేసి బ్యాక్ ఎంతో ఎలా ఉందో సేమ్ అలా గీసేసేయండి. ఓన్లీ బ్యాక్లో 2 అంగుళాలు ఒకటే మినహాయించండి. ఓకే, తీసేస్తున్నాను పార్ట్ మొత్తం తీసేయండి. ఫ్రంట్కి బ్యాక్ డిఫరెంట్ అయితే ఈ 2 అంగుళాలు ఒకటే మినహాయించుకొని ఇప్పుడు మనం మిగిలి చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డీప్ అన్నది ఎంత అన్నది చూసుకోవాలి. బ్యాక్ డీప్కి ఫ్రంట్ డీప్కి అసలు సంబంధం ఉండదు కదా, మనం అందరు జాయింట్ వేసుకుని పోతాం కదేనండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక రంగులో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చక్కకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ముడతలు లేకుండా ఇలా ఫోల్డింగ్ కొంచెం ఇలా పడుకుంటుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ మీద ఇలా పడుకుంటుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు తుత్తులు లేకుండా ఇలా పడుకుంటుకోవాలి. ఓకే, పడుకుంటుపోయాక ఇక్కడ అసలు మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి. ఇక్కడ తర్వాత ఒక పావు ఎక్స్ట్రా తీసుకోండి. ఇదేమో అసలు, ఇదేమో ఖర్చు. ఇది ఒక సెంటర్ ఆఫ్ గేర్ పైన ఎంత పెట్టాను ఇందాక మెడలోతు 2 పావు పెట్టాను కదా. ఇప్పుడు మనకి ఎందుకు వచ్చేటప్పుడు కొంచెం బ్రాడ్ వస్తుంది కాబట్టి డీప్ బాగా మీకు కొంచెం బ్రాడ్గా కొంచెం లేదా మాకు కొంచెం బ్రాడ్ కావాలన్న వాళ్ళు 2 పావు 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బ్రాడ్ తక్కువగా ఉంది కాబట్టి నేను 2.5 పెడతాను. ఈ 2.5ని దీనికి ఇలాగే 2 పావులోకి మార్చేసి ఇక్కడ కూడా ఒక రంగులో క్రాస్ ఉంచుకొని ఈ రౌండ్ ఇందులో తీసేసుకోవచ్చు. బ్రాడ్ కావాలన్న వాళ్ళు ఇందులో బయటకు
కూడా వెళ్ళొచ్చు. బ్రాడ్ షేప్ కావాలన్న వాళ్ళు ఈ గీత నుంచి బయటకు కూడా వెళ్తే కొంచెం బ్రాడ్ షేప్ వస్తుంది. మాకు అంత బ్రాడ్ అక్కర్లేదు, ఇప్పుడు బ్రాడ్ తక్కువ ఉంది కాబట్టి ఈ గీతలోనే అడ్జస్ట్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు షేప్ బ్యాండ్ ఎంత ఉందో చూడండి. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పటికి షేప్ బ్యాండ్ ఉంది. ఇది ముందే ఇక్కడ ఈ ఖర్చు వదిలేసింది, ఆల్రెడీ పావు ఖర్చు వదిలేసింది, అసలు కాడి పెట్టాను లేకుండా. ఎన్నో హుక్స్ చేశారండి? ఇది అది ఈవిడికి ఎక్కడ ఉందో అంతే మార్క్ చేశాను. నా మెజర్మెంట్ కాదు, ఈ జాకెట్ ఎలా ఉందో అలాగే చెప్తాను. ఎక్కడ ఉంది ఈ జాకెట్? ఇక్కడ ఇక్కడ కూడా మూడో హుక్స్ కాదు కదా, మూడో హుక్స్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో డాట్ వచ్చింది కదా, ఈ డాట్ ఎంత ఉంటుంది జాకెట్? ఒక పావించు, 6 ఇంచు. 6 ఇంచు ఉంటుంది. ఒక అంచు ఈ డాట్ గురించి మార్క్ చేశాను. ఓకేనా? డాట్ వచ్చింది కదా, ఇందులో అదే డాట్ వచ్చింది కదా, ఆ డాట్ గురించి ఇప్పుడు మీకు షేప్ బ్యాండ్ క్లారిటీ గురించి కొంతమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 కింద తరగతి పెట్టాలి పూర్ణంగా మళ్ళీ పోవచ్చు ఉంటుంది. ఇది 3 అంగుళాలు, మూడు ఉంటాయి. ఇక్కడ 4 వచ్చేసరికి మనం డాట్ కడుతున్నాయి. ఓకే, ఇక్కడికి ఇక్కడికి వచ్చేటప్పుడు 1.5 వస్తుంది. ఈ క్రాస్ అనేది 1.5 నిర్ణయించుకోలేదు. ఇప్పుడు జాకెట్కి క్రాస్ 1.5 ఉంది. ఈ క్రాస్ 1.5 నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చిన్న జాకెట్ కాబట్టి షేప్ తక్కువగా ఉంది కాబట్టి 3.5 ముందు మార్క్ చేసుకోండి. ఇది వచ్చి సెంటర్ డాట్ మార్కింగ్ అన్నమాట. 3.5 పర్సనల్ టేక్ కొట్టే 4. ఇప్పుడు షేప్ తక్కువ ఉంది కాబట్టి 3.5 మార్క్ చేసేది. 3.5 మార్క్ చేసిన తర్వాత ఇక్కడికి 2.5 మార్క్ చేసుకోవాలి. అంటే ఇవి డాట్ బెడకి వచ్చి అంటే వచ్చింది 1 అంగుళమే వచ్చింది. అటో అంగుళం ఇటో అంగుళం. ఇది వచ్చి డాట్. అర్థమైందా? ఇది ఒకసారి మళ్ళీ అడగండి ఎవరికైనా ఉన్నది. ఎందుకు పెట్టావు? మూడున్నర అంటే ఈ డాట్ ఈ షేప్ డాట్ లెంత్ అది 2.5 అలా పెడతాను. అది చెప్తున్నాను మామూలుగా చెప్తాను. షేప్ డాట్ ముందు 2.5, నువ్వు అన్నట్టు 2.5 చేసా. ఓకేనా? తర్వాత ఈ డాట్ లోనికి ఖర్చుకి 1 అంగుళం పెట్టా. ఇటువైపు మళ్ళీ అటువైపు 1 అంగుళం. ఇది సెంటర్. ఇటు 1 అంగుళం అటు అంగుళం. ఈ మార్కింగ్ వచ్చి 2.5. మొత్తం ఒకసారి పెట్టుకుంటే అటు 1 అంగుళం ఇటు 1 అంగుళం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? 2.5 పెట్టాక స్టార్టింగ్ అప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పెట్టుకుంటే ఈజీ. 1 అంగుళం కిందకి తీసుకోవాలి. 1 అంగుళం కిందకి తీసుకోవాలి. 1 అంగుళం కింద తీసుకుని ఈ క్రాస్ వచ్చి ఇందులోకి డౌన్ ఇందులోకి ఇలా కలుపుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చి 1 అంగుళం మిలాయించుకోవాలి. చివర చంక డౌన్కి 1 అంగుళం మిలాయించుకోవాలి. ఇది వచ్చి ఇందులోకి ఇలా కలపాలి. ఇక్కడ వచ్చి 1.5 మిలాయించాను, ఇక్కడ వచ్చి 1 అంగుళం మిలాయించాను. ఈ ఎదరికి వచ్చేటప్పటికి మనకి షేప్ కొంచెం పైకి ఎక్కినట్టు నిలబడాలని 1.5 మిలాయించాను. ఇక్కడికి వచ్చి సంకలోకి వచ్చేస్తాను కాబట్టి 1 అంగుళమే మిలాయించాను. ఏమైనా డౌట్ ఉందంటే అదేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ తక్కువ ఉన్నామన్న డాట్ పొడుగు వచ్చి 2.5. ఇది సెంటర్ డాట్. ఈ డాట్ కూడా ఈ డాట్ ఎంత తీసుకోవాలన్నది ఇప్పుడు క్లారిటీ. ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు కదా, ఈ అసలులోని ముందు ఒక పావు వదిలేసి ఇక్కడ 5 అంగుళాల్లో సగం 2.5. ఇక్కడ కూడా డాట్ వేసుకోవాలి. ఈ డాట్ పొడుగు కూడా 2.5. అటో పావు ఇటో పావు. ఇప్పుడు ఈ చంక డాట్ వచ్చి ఈ క్రాస్ని ఈ క్రాస్లో పెట్టుకోవాలి. ఇలాంటి ఇది చంక డాట్. చంకలో ఒక డాట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ కాడి నుంచి ఈ టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకుంటే ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం 3.5, 4
షేప్ని బట్టి పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సంక్ కూడా లోతు తీయాలి కదండి ఆఫ్ చేస్తాను. కటింగ్ చేసేటప్పుడు చేసి కట్ చేసేస్తున్నాను. మామూలుగా చిన్న చిన్న డబ్బులు ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. ఇందులో ఏమైనా తెలియకపోతే అడగండి. కొత్తగా నేర్చుకున్నాను. ఇవో తీస్తాను ఇక్కడ అసలు కట్ చేస్తాను. మీకు ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి సార్. కొంచెం ముక్కలు. నువ్వు ఎక్కడెక్కడ మార్క్ చేస్తున్నావో అక్కడ పాటించుకోవాలి. ఇట్లా ఫ్రంట్ లో తీసుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టి ఒక పావు అక్కడి నుంచి ఎక్కడ లోటు ఫ్రంట్ లోటు ఈ సెంటర్లోనే రావాలి. లోటు అనేది ఒక అరగు. దాని నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇదే ఇది ఫ్రంట్ లో ఒక అరగల వెనక నుంచి ఎక్కువ వెళ్ళకూడదు. ఫ్రంట్ లోనే బ్యాక్ పార్ట్లో చెప్పారు అలా చేయాలి మేడం. కరువు తిప్పడం కోసం అది ఫోల్డ్ చేసే టేపు సగం దగ్గర వరకు అక్కడ నుంచి ఇక్కడ సన్నగా తీసుకెళ్ళండి. ఓకే. చేస్తుందా ఎక్కువ తీసేటప్పుడు ఎక్కువ తీసేసిన మొక్కలు వచ్చేస్తాయి. మనుషులు బట్టి తీసుకోవాలి. బాడీ బట్టి మనుషులు బట్టి తీసుకోవాలి. బాడీ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ తీసుకోవాలి. ఆవిడకి ఆ గాలి వచ్చినప్పుడు పొడుగు వచ్చేసి బ్యాక్ హ్యాండ్ అది పెట్టేసుకోండి. బ్యాక్ అసలు ఖర్చుతో కలిసి ఎంత 11 అంగుళాలు ఉంది. ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని అంత పొడవు తీసేసుకున్నాను. ముందు ఎంత పడుతుందో అంత పొడుగు మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ ఫోల్డ్ చేసేస్తాం కదా, పైకి ఇవ్వమంటారా కింద షేప్ బ్యాండ్ బ్యాక్ ఎంత పడుతుందో అంత పొడుగు కట్ చేసేసుకోవాలి. షేప్ బ్యాండ్ పొడుగు వచ్చి మ్యాక్సిమం ముందు 3.5 పెట్టండి. స్టార్టింగ్ 3.5 పెట్టాక ఇక్కడికి ఈశ్వరి గారు 2.5 అంగుళాలు వచ్చిందండి. ఇప్పటికి 2 అంగుళాలు మార్చేసి ఇక్కడ కూడా 3.5 మార్చేయండి. మిడిల్ ఇంకా మార్క్ చేసుకోక్కర్లేదండి, 3.5 సరిపోతుంది. మిడిల్ మార్క్ చేసాను. ఇదిగో ఇక్కడ 2.5కే మార్క్ చేశాను. ఓకే, 3 అంగుళాల గ్యాప్లో 2.5 మార్క్ చేసి ఇది వచ్చేసి ఈ కోణంలో ఇలా కలుపుకోవచ్చు. కొంతమంది ఇక్కడ సమానంగా తీస్తారు. షేప్ కొంచెం నిలబడాలంటే ఇక్కడ కూడా కోణం క్రాస్ ఉంటే మనకి షేప్ అన్నది కొంచెం నిలబడినట్టు ఉంటుంది. ఇప్పుడు పెట్టుకొని చూసుకోండి ఎంతో సరిపోయిందో లేదో. ఫ్రంట్కి బ్యాక్ సైడ్ చెప్పండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ పట్టుకోవాలి. ఈ డాట్లోకి వెళ్ళిపోతాయి కదా, ఇది కొలవకూడదు. ఇది డాట్ పట్టేస్తాం కదా మనం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడికి సరిగ్గా ఒక పావు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మనం పుట్టిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు, తక్కువ రాకూడదు.
చేస్తున్నా అర్థమైందా? ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇది డాట్లోకి వెళ్తుంది కదా, మళ్ళీ ఆ డాట్ మినాయించేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోవాలి. ఒక అరంగులు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చి ఈ లెంత్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇది ఈ ఖర్చు సమానంగా ఉందా చూసుకోవాలి. చూసి సరిపోయిందా? ఓకేనా? ఇది ఇందాక అమ్మాయి అడిగింది కదా పాయింట్. ఇది వచ్చి ఇప్పుడు కట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఖర్చు బయటకు రాకుండా షేప్ కొంచెం నిలబడే. ఒక్క పావు ఎక్కువ తీయకూడదు. అది కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి ఇప్పుడు అప్పుడే అవసరం ఉండదు. ఒక్క పావు ఎక్కువ తీసుకోవాలి. ఈ ఫ్లాట్ ముక్కే తీసుకుంటే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్